గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. హైదరాబాద్ సంస్కృతికి విశిష్ట ఆచారాలకు ప్రతీక అయిన భాగ్యనగర బోనాల ఉత్సవాలు పాతబస్తీలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఆలయాన్ని దర్శించుకోవడం విశేషంగా నిలిచింది. ఆదివారం పాతబస్తీ బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి విజయ్ దేవరకొండ విచ్చేశారు. సాంప్రదాయ దుస్తువులలో విచ్చేసిన విజయ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కులు తీర్చుకున్నారు. విజయ్ దేవరకొండ రాకతో ఆలయ ప్రాంగణమంతా ఒక్కసారిగా అభిమానుల ఈలలు కేరింతలతో హోరెత్తిపోయింది. బోనాల జాతరకు విజయ్ రాకతో మరింత పండగ వాతావరణం కొత్త ఉత్సాహం తోడైంది. విజయ్ దేవరకొండతో పాటు తమ్ముడు ఆనంద దేవరకొండ, దర్శకుడు సందీప్ వంగతో పాటు వచ్చినటువంటి విజయ్ దేవరకొండ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు విజయ్ దేవరకొండను ఘనంగా సత్కరించారు. ఇక బోనాల పండుగ రోజు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అంటే బోనాలు, బోనాలు అంటే తెలంగాణ అనేలా బోనాల పండుగ ఉందన్నారు. తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నట్లు విజయ్ తెలిపారు. బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో నిర్వహిస్తుంది. ప్రభుత్వ లాంఛనాలతో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులు మరియు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. తెల్లవారుజాము నుంచి లాల్ దర్వాజా పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎంత ఎండ ఉన్నా, ఎంత సమయం పట్టినా సరే అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఓపికగా క్యూ లైన్లలో నిలబడ్డారు. పాతబస్తీ బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించారు. పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల సందడి సోమవారం రంగం, భవిష్యవాణి మరియు ఘటాల ఊరేగింపుతో ముగియనుంది. అందరికీ బోనాలు శుభాకాంక్షలు, హ్యాపీ బోనాలు. లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం వస్తున్నాను అమ్మవారి దగ్గరికి. సందీప్ ప్రొడక్షన్ హౌస్ పేరు భద్రకాళి. సో ఇద్దరం వచ్చాము, ఆనంద్, కన్నాతో, మా రామ్తో అందరం ఇక్కడ మొక్కుకోవడానికి వచ్చాము. లోపల మీ అందరి కోరికలు తీరాలని మొక్కుకున్నా, నా కోరికలు తీరాలని మొక్కున్నా. హ్యావ్ అ గుడ్ దర్శన్, మీ అందరి కోరికలు తీరాలని గట్టిగా మొక్కుతున్నా.